స్పెషల్ ఎడిషన్లోని టుడే స్పెషల్ ఏం చెప్తా ఉంది. జూన్ వచ్చెను, బడి పిలిచెను, చిన్నారి కలలకు కొత్త దారి చూపెను, పుస్తకం వచ్చెను, బ్యాగు వచ్చెను, యూనిఫామ్ మాట మాత్రం గాలిలో కలిసెను. ప్రభుత్వం పలికెను, హామీలు ఇచ్చెను, విద్యకు పెద్దపీట అని సభల్లో చెప్పెను. కానీ విద్యార్థి అడిగెను, తల్లి ఎదురు చూచెను. యూనిఫామ్ ఎక్కడని ప్రశ్న మాత్రం మిగిలెను. మరి కుట్టు లేదు, కొలత లేదు, టైలర్ చేతిలో పని జాడలేదు, మరి ఆర్డర్ లేదు, ఆచూకీ లేదు, అధికారుల వద్ద సరైన సమాధానం లేదు. మరి 4 ఏళ్ల కష్టం బిల్లులే బకాయం. మరి టైలర్ల జీవితాల్లో నిత్యం ఆవేదనమయం. పాత బిల్లులు చెల్లించక కొత్త పనులా, ఇదే నా పాలన, ఇదే నా న్యాయమా? బడిగంట మోగెను, తరగతి మొదలయ్యెను. చిన్నారి ఆశ మాత్రం యూనిఫామ్ పైనే నిలిచింది. అమ్మా నా డ్రెస్ అని బిడ్డ అడిగాను. ఆ ప్రశ్నకు తల్లి మౌనమే సమాధానమయ్యెను. యూనిఫామ్ అంటే బట్ట కాదు, విద్యార్థి గౌరవానికి పెట్టిన కోట, సమానత్వానికి చిహ్నం, సర్కారు బడి ప్రతిష్టకు ప్రతిబింబం. అందుకే నేడు తెలంగాణ తల్లుల ప్రశ్న విద్యార్థుల గుండెల్లో వినిపించే నినాదం 2026-27 విద్యా సంవత్సరానికి యూనిఫామ్ ఇస్తారా? యూనిఫామ్ ఇస్తారా లేక హామీలతోనే సరిపెడతారా? చిన్నారి ఒంటిపై యూనిఫామ్ కనిపిస్తేనే విజయం, లేకపోతే హామీలన్నీ మాటల మాయాజాలం. హామీలన్నీ మాటల మాయాజాలం, ఓట్ల కోసం మాటల మాయాజాలం. మరి ఆ మాయాజాలాన్ని ప్రజలకు తెలియజేయాలి. ఆ తెలియజేసేటటువంటి కార్యక్రమమే వీక్యాట్ టీవీ ప్రజా అసెంబ్లీ. ఈ ప్రజా అసెంబ్లీ వెనక అసెంబ్లీ లేదని బాధపడొద్దు. అసెంబ్లీ వస్తుంది, త్వరలో వస్తుంది. అసెంబ్లీ రాకుండా అయింది కాబట్టి ఆ అసెంబ్లీ వస్తుంది తప్పకుండా. అది ఒక మనకు బ్రాండ్. చింతపరిగలతో లగ్గం చేసుడు ఒక బ్రాండు, వెనుక అసెంబ్లీ బ్రాండు. దీన్ని ఇట్లనే నిరంతరంగా కొనసాగిద్దాం, ప్రజల పక్షాన నిలబడదాం.